ఇదే జాతిని చాలా మంది నాయకులు మోసం చేసిర్రు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటేంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులను మేము అడుగుతున్నాం. ఈ తెలంగాణలో గ్రామాలలో అంటే చెరువులలో పడి చచ్చిపోతున్న ముదిరాల గురించి మీకు తెలుస్తలేదా? ఈరోజు కులగణన సర్వేలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఒక చిన్న రఫ్గా చెప్తాను. ఈరోజు కంపల్సరీ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అంటే తెలంగాణలో వెనుకబాటుతనం ఏ స్థాయిలో ఉందంటే ముదిరాజులు 94వ స్థానం ఉంది. అంటే ముదిరాల కంటే 94 కులాలు చాలా ముందున్నాయి. సో 94వ స్థానం. ఈరోజు తెలంగాణలో ప్రతి 100 మందిలో 90 మంది, 85 నుంచి 90 మంది విద్యార్థులు ఈరోజు కనీస విద్య లేదు, విద్యకు దూరంగా ఉన్నారు. ఈరోజు బాల్య వివాహాలు తెలంగాణలో, అంటే నేను అదే చెప్తున్నా, విద్య లేకపోవడం వల్ల ఇవన్నీ కారణాలు. ఈరోజు బాల్య వివాహాలు తెలంగాణలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న కులం ఏదంటే ముదిరాజు కులమే. ఈరోజు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ముదిరాజ సమాజం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, బండప్రకాష్ కానీ, ఈటల రాజేందర్ కానీ, వాకిట శ్రీహరి కానీ, నీలహమ్మద్ కానీ వీళ్ళు కులాన్ని వాడుకోవడానికి తప్ప ముదిరాలకు వీళ్ళు ఏం చేసేది లేదు. వీళ్ళ వల్ల కులం నష్టపోతేదే తప్ప బాగుపడదు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజావీరుడు పండుగ సాయన్ అని తెలంగాణ బంధుకు పాలమూరు జిల్లాలో పుట్టిండు. ఆయన జయంతి వర్ధంతి మేము వెలుగులోకి తీసుకొచ్చేంత వరకు ఆయనకు వీళ్ళు జయంతి వర్ధంతులు చేయలేదు. ప్రజావీరుడు పండుగ సాయన్ అని వెలుగులోకి మేము తీసుకొచ్చినాం, మరి వీళ్ళకి తెలియదు. అప్పుడు నెల్లి లక్ష్మీనారాయణ గారు అనేసి తెలంగాణ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో, మలిదశలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఈరోజు ఇది ఇక్కడ అమరవీరుల గన్ పార్క్ ఏదైతే ఉందో ఆ గన్ పార్క్ను కట్టించిన వ్యక్తి నెల్లి లక్ష్మీనారాయణ గారు. 369 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు 1969లో వాళ్ళ యొక్క ఆకాంక్షలను, వాళ్ళ యొక్క ఆదర్శాలను, వాళ్ళ యొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించాలని అక్కడ గన్ పార్క్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఈరోజు నెల్లి లక్ష్మీనారాయణ గారు. ఈరోజు ఆయన గుర్తింపు తీసుకురాలేదు వీళ్ళు. సో ఇట్లా ఎంతమంది ఉన్నారు, కొరి కృష్ణస్వామి ముదిరాజు ఉన్నారు, కామ్రేడ్ కేవల్ కిషన్ గారు ఉన్నారు, అక్కడ ఎర్ర సత్యవన్న గారు ఉన్నారు. వీళ్ళకి గుర్తింపే చేయలేదు, వీళ్ళకి గుర్తింపే లేదు. వీళ్ళు ఎవరి కోసం చేసిండ్రు? ఈరోజు మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు కూడా బండప్రకాష్ కాకుండా ఇంకో నాయకుడు తయారైనా ఈ రోజు ఎవరు లేరు. మరి ఏంది, ఎవరి పొరపాటు అంటారు? ఇప్పుడు విద్యనే లేనప్పుడు ఇప్పుడు మేమేమంటున్నాం అన్న, ఇప్పుడు మా ప్రశ్న ఏంది, మా జాతులకి చదువు లేదు, మా జాతులకి అవగాహన లేదు, మా జాతులకి సమాజం మీద పట్టు లేదు, మాకు పేదరికంలో వెనుకబడతానంతో నువ్వు విద్య లేకుండా ఉన్నాం. ఈరోజు మాకు పేదరికం ఉందని నువ్వు మమ్మల్ని పట్టించుకోవా? ఈరోజు నా జాతికి రిప్రజెంట్గా, నా జాతి కోసం మాట్లాడే నువ్వు, నా జాతి పేరు చెప్పుకొని పదవులు పొందిన బండప్రకాష్ ఈరోజు ఏడున్నాడు? నా జాతికి జరుగుతున్న అన్యాయం మీద నువ్వు మాట్లాడకుండా పదవులు పొందితే నువ్వు ఎందుకు నా జాతి మనిషి అవుతావు? నువ్వు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, శివ ముదిరాజ్ అనేటోడు లీడర్లను తిడుతున్నాడు, తిట్టపోతే వీళ్ళని ఏంటి బొట్టు పెట్టి పిలవాలా? నా జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు, నా జాతి పేదరికంలో నెట్టబడుతున్నప్పుడు, నా జాతి బిడ్డలో గ్రామాల్లో, మండలంలో, నియోజకవర్గాల్లో వాళ్ళ మీద అక్రమ కేసులు, అన్యాయాలు, దాడులు, దౌర్జన్యాలు, చంపుతుంటే మాట్లాడని వాళ్ళు, నా జాతి సంపదను దోచుకున్న వాళ్ళు, మత్స్యకారుల పేరుతోటి చేప పిల్లలు పంపినతోటి సామాన్య ముదిరాజు బిడ్డలను దోచుకున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళని లంగలు, దొంగలు, లేదంటే విధవలు అయిపోతే ఇంకేమంటారు? జాతి జరుగుతున్న అన్యాయం మీద నువ్వు మాట్లాడకపోతే ఏంటి? ఎవరి మీద మాట్లాడాలి? మరి ఎవరి కోసం వీళ్ళు పదవులు తీసుకున్నారు? దీని మీద కదా ఈరోజు బండప్రకాష్ గారు చెప్పాను, ఓ ప్రెస్ మీట్ అవడానికి గాంధీ భవన్లో, ఇదే బీఆర్ఎస్ భవన్లో మా జాతి బిడ్డలకు సమన్వయం కల్పించాలని ఈటల రాజేందర్ గారు పెట్టవను. అంటే ప్రతిపక్షంలో బండప్రకాష్ ఎందుకు పెడతలేడంట? పెట్టవను. పోనీ ఈ రోజు మేము అదే అడుగుతున్నాం. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక 123 కోట్ల రూపాయలు ఇది చేప పిల్లల పంపిణీ చేసింది. ఏం చేసిందో పెట్టవను, లెక్కలు చేయవను. పోనీ విషయం ఏంటంటే, మేము బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇక నిజంగా అవినీతి జరిగితే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉంది. వాకిటి శ్రీహరి కావచ్చు, ఇంకా మెట్టు సాయి ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు, అనేక మంది ఉన్నారు కాంగ్రెస్లో. వాళ్ళు ఎందుకు గత ప్రభుత్వం పైన పోరాటం చేయలేరంటారు? మేము అదే చెప్తున్నాం. ఈ మత్స్యశాఖలో ఒక సిండికేట్ వ్యవస్థ ఉంది. ఈరోజు బండప్రకాష్ అనే వ్యక్తి మత్స్యశాఖలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వాకిటి శ్రీహరి గారికి తెలియదా ఈ అవినీతి జరుగుతుందని? బరాబర్ తెలుసు. మీకు ఇంకా దరిద్రం ఏంటంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవడైతే అవినీతి చేసిండో, ఎవడైతే అన్యాయం చేసిండో, ఎవడైతే ముదిరాజు జాతిని దోచుకున్నాడో వాళ్ళంతా ఇప్పుడు వాకిటి శ్రీహరి పక్కనే ఉంటారు. తెలుసు అని మీరు అనుకుంటారా, లేదంటే మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేసే ప్రయత్నం చేసిరా? ఆయనకు తెలుసు. నా స్టేటస్లు, నా ఫోన్, ఇప్పుడు మీకు తెలుసో లేదో, వాకిటి శ్రీహరి గారు మేము ఒక సమస్య గురించి చెప్తే సమస్యను పరిష్కరించాలా, లేకపోతే ఈ సమస్య గురించి వీడు నా ఫోన్ ట్రాప్ చేశారు వాకిటి శ్రీహరి గారు. మీకు తెలుసా విషయం? బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, ఫోన్లు ట్రాప్ చేస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్తుంది. నా ఫోన్ ట్రాప్ చేశారు. నాకు ఇది పెద్దలు చెప్పిన ఎందుకు కాదండి. ఈ రోజు వీడు ఎవరిని కలుస్తున్నావు, ఏడుకోతున్నావు, లొకేషన్స్ ట్రేస్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్న ట్రేస్ చేస్తున్నారు. అరే మాకు పెద్దవాళ్ళు చెప్పారండి, వాళ్ళతో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళతో ఉన్న వాళ్ళు మా మంచి కోరే వాళ్ళు ఉన్నారా? వీళ్ళు ఫోన్లు చేసి అందరి ముందు చెప్పారంట. ఇప్పుడు ముదిరాజ్ కులం కోసం మీరు ఎట్లాగో మాట్లాడరు, మాట్లాడేటోళ్ళ మీద అక్రమ కేసులు.
ఒకటేందంటే అండి మా క్లియర్ కట్ ఏంటంటే మేము త్వరలో దీన్ని పెద్ద ఎత్తున ఏ స్థాయికి తీసుకెళ్తాం అంటే ఉద్యమాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదండి, మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ కూడా మేము వ్యతిరేకం కాదు. కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో, బీజేపీలో మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఆ పార్టీలలో ఉంటూ ముదిరాజ్ బిడ్డలను దోచుకోపడే లీడర్లకు వ్యతిరేకం. మేము బండప్రకాష్ వ్యతిరేకం, బీఆర్ఎస్కి వ్యతిరేకం కాదు. మేము కాంగ్రెస్లో ఉన్న వాగిడ శ్రేయర్ గారికి, నీల మధు గారికి వ్యతిరేకం. మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్ గారికి వ్యతిరేకం తప్పితే మేము బీజేపీకి వ్యతిరేకం కాదు. అన్ని పార్టీలు సమానమే అంటారు. మాకు సమానం కాదు. మా జాతి ప్రయోజనాల కోసం ఎవరు పెద్దపీట వేస్తే వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. కానీ ఇక్కడ పెద్దపీట వేసినప్పుడు నాయకులే దొబ్బి తింటా ఉన్నారు కదా. అందుకే చెప్తున్నాం ఈ నాయకత్వాన్ని మేము ఇప్పుడు అదే చెప్తున్నాం. మా నెక్స్ట్ డిమాండ్ కూడా ఇదే అవుతుంది. రేపు 21వ తారీఖు నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కులగణన మీద మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం. అది అయిపోయిన వెంటనే బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మేము చేసే ఫస్ట్ పోరాటం ఒకటే. మాకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు కాదనుకో, మాకు రిజర్వేషన్లు కాదు మా పోరాటం. మా జాతి పేరు చెప్పుకొని మా జాతిని అణచివేస్తున్నా, మా జాతిని దోచుకుంటున్న బండప్రకాష్ను పార్టీలోంచి సస్పెండ్ చేయాలి. ఇదే వాకిట శ్రేయర్ గారు ముదిరాజుల ప్రతినిధిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో చేరి ముదిరాజుల అంటే సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం మాట్లాడని వాకిట శ్రేయర్ గారిని ఆయన మీద పెద్ద ఎత్తున మా పోరాటం ఉంటుంది. వాకిట ఏది ఈటల రాజేందర్ గారి మీద. అంత పెద్ద లీడర్లను పోగొట్టుకోవడానికి పార్టీలు సిద్ధపడతాయా? అరే వాళ్ళని పోగొట్టుకుంటే మేము జాతిని ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈటల ఏది బండప్రకాష్ గారిని పోగొట్టుకోకపోతే మేము నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క ముదిరాజు కూడా ఓటు వేసే పరిస్థితి ఉండదు. ఆ చైతన్య ప్రజల్లో ఉందంటారా? తీసుకొస్తాం. తీసుకురాలేదా? మేము మొన్న ముదిరాలకు టికెట్ లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోలేదా? పెద్ద విషయమా? ఖచ్చితంగా గ్రామాన యువతను ఏకం చేస్తాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మేము ఇక్కడ నుంచి చెప్తున్నాం, మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మాకు ఎట్లాంటి వ్యతిరేకత లేదు. ఇప్పుడు మీరు గతంలో చేసిన తప్పు వల్ల మీరు పార్టీ పవర్లో కోల్పోయారు. ఇకపై అయినా ఆ తప్పును సరిదిద్దుకొని మా వర్గానికి పెద్దపీట వేయండి. మీరు బండప్రకాష్నే పెట్టుకొని ముదిరాజ్ జాతికి ఈయననే రిప్రజెంట్ అంటే తర్వాత మీరు ఎదుర్కొనే పరిణామాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయంటే మీ అంచనాలు కూడా దొరకవు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మీరు సామాజిక న్యాయం అని చెప్తున్నారు. మరి సామాజిక న్యాయంలో మా వర్గాలకు ఎక్కడ ఉన్నాయి నామినేటెడ్ పదవులు? ఈ రోజు వరకు కూడా మాకు ఇదే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాకిట శ్రేయర్ గారు ఎందుకు ముదిరాజ్ జాతిని, ముదిరాజ్ సంఘంలో పనిచేసే వాళ్ళని ఏకం చేయడానికి, మీటింగ్ పెట్టడానికి భయపడుతున్నాడు? మేము డేటాతో సహా, నేను ఇప్పటివరకు మాట్లాడింది ఏది కూడా గాలి మాటలు కాదు, ప్రతిది కూడా ఆధారాలతో మాట్లాడాను.